అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు సాగిలా పడిపోయారు. జీ హుజూర్ అంటూ ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ G2 దేశాలు అనే విధంగా హింట్ సైతం ఇస్తూ వచ్చాడు. అంటే అమెరికా, చైనా మాత్రమే ఈ గ్రూప్లో ఉంటాయి. ఈ రెండు దేశాలు కలిసి ప్రపంచాన్ని శాసించాలని భావిస్తూ ఉన్నాయి. ఇందుకు అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా జిన్పింగ్తో భేటీ అయిన ట్రంప్ మనం కలిసి పని చేద్దామని వేడుకున్నాడు. పెంటగాన్ సైతం కౌంటర్ చైనా అనే పదాలను మార్చి బ్యాలెన్స్ పవర్ విత్ చైనా అని పెట్టుకుంది. ఇప్పటి వరకు డ్రాగన్ కంట్రీని శత్రువుగా పరిగణించిన అమెరికా ఇక నుంచి తనకు ఈక్వల్గా భావించనుంది. దీన్ని బట్టి చూసుకుంటే జిన్పింగ్కు ట్రంప్ సాగిలపడినట్లే అర్థమవుతుంది. ఇదే జరిగితే వరల్డ్ ఆర్డర్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలు ఏకమైతే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఇండియానే అవుతుంది. రష్యా ఎలాగో మనకు కలిసి వస్తుంది. ఆఫ్రికా దేశాలు ఇప్పటికే మన వెంట ఉన్నాయి కాబట్టి ఇక రెండో ప్రత్యామ్నాయంగా భారత్ ఎదిగే అవకాశం ఉంది. మరి ట్రంప్ ఎలాంటి అడుగులు వేస్తాడన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.